వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. నేను అనిల్ మా పెళ్ళి తర్వాత కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాము. బట్ అప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల స్నో లేదు, సో ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఏదైతే మా యానివర్సరీకి కాశ్మీర్ వచ్చేసాం. మేమిద్దరం అండ్ లోకేష్ అన్న నవ్య 4 మెంబర్స్ కలిసి వచ్చాం. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఫస్ట్ హైదరాబాద్ టు అమృత్సర్, అక్కడ నుంచి అమృత్సర్ టు శ్రీనగర్. శ్రీనగర్లో ఇంకా మేము ల్యాండ్ అవుతున్నప్పుడే స్నో స్టార్ట్ అయింది. కొంచెం పైన ఉన్నప్పుడు వర్షం పడుతున్నట్టు అనిపించింది కానీ స్నో అనుకోలేదు. బట్ కిందికి వచ్చి చూస్తే అసలు నిజంగా ఎంత అమేజింగ్ అనిపించిందో. ఫస్ట్ ఎంట్రీలోనే స్నోఫాల్ చూసేసరికి ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయ్యాం అందరం. మేము డిసెంబర్ 27th వెళ్ళాము. సో ఈ ఇయర్లో అయితే శ్రీనగర్లో డిసెంబర్ 27th అంటే ఫస్ట్ స్నోఫాల్. సో నిజంగా లక్కీ కదా. నేనైతే స్నో చూడటం ఫస్ట్ టైం, ముందైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అనిల్ వాళ్ళైతే మనాలి అక్కడంతా చూశారు కానీ బట్ స్నో ఫాల్ అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదంట. నిజంగా అందరికీ చాలా బాగా అనిపించింది. కాశ్మీర్ని ప్యారడైజ్ అని ఎర్త్ అంటారు కదా, నిజంగా 100% ట్రూ అనిపించింది. ఎయిర్పోర్ట్ నుంచి మా స్టేకి వెళ్ళే రూటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మాకైతే. ఇంకా స్నో పడింది కదా, రోడ్స్ అన్నీ కొంచెం స్లిప్పరీగా ఉండే, సో వెహికల్స్ అన్నీ కూడా స్లోగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఎంత టైం అయినా తీసుకొని మేమైతే ఈ విజువల్స్ చూసుకుంటూ ఉండిపోవచ్చు అన్నట్లు అనిపించింది మాకు. నిజంగా గాడ్ క్రియేషన్ ఎంత గ్రేట్ కదా. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఈ డాగ్స్ కూడా చూడండి మన సైడ్ లాగా లేవు, ఫుల్ ఫ్యాట్ అండ్ ఫర్తో ఉన్నాయి అన్నమాట. అంత చలిని అవి బేర్ చేసేలాగా ఉన్నాయి అవైతే. కాశ్మీర్ మనకు స్నోతో వెల్కమ్ చెప్తుంది. హై. సో ఫైనలీ ఇది మా స్టే. మేము పిక్స్లో చూసినప్పుడు మాకు అంతేం అనిపించలేదు కానీ ఈ స్నోతో ఈ స్టే అండ్ ఆ లైట్స్ అది చూస్తుంటే నిజంగా మేము ఎక్కడో ఉన్నాం అన్నట్టు అనిపించింది. సో మా ట్రిప్లో 4 days ఈ రిసార్ట్లోనే స్టే అనమాట. ఇది వచ్చి 4 seasons రిసార్ట్ ఇన్ శ్రీనగర్. మాకు నెక్స్ట్ డే సోన్మర్గ్ ప్లాన్ ఉండింది. సో ఇంత బ్యూటిఫుల్ ఈ వ్యూస్, ఈ స్నోఫాల్ మిస్ అవ్వకూడదని చెప్పి వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట స్నోతో. అండ్ పిక్స్ తీసుకుంటూ ఆడుకుంటూ అసలు నిజంగా చిన్నపిల్లలం అయిపోయాం. చిన్నగా నేను బేసిక్గా చలికి ఎక్కువ తట్టుకోలేను అనమాట. ఎలా ఉంటానబ్బా అసలు ఉండగలనా లేదా అనుకున్నాను కానీ ఆ స్నోవల్లో ఏమో నాకు చలి కూడా గుర్తురాలేదు. ఫుల్ ఎంజాయ్ చేసాం. పాపం నవ్య అలా ఆడుతూనే కింద పడిపోయింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్. మనకు ఒక ఎమోషన్ కదా, ఎట్లా ఉంటుందా ఏమో అనుకున్నాము. అంటే యాక్చువల్లీ మాకు ప్యాకేజ్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట సేమ్ రిసార్ట్లో. సో ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. రైస్ ఇవైతే మనతో కంపేర్ చేస్తే డిఫరెంట్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది. ఫస్ట్ డిన్నర్ స్వీట్ ఇచ్చారు, పాయసం, తర్వాత చికెన్ బిర్యానీ, ఇంకా వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి చూడండి గైస్, మొత్తం స్నోనే. నిన్న నుంచి అసలు నాన్ స్టాప్ పడుతూనే ఉంది, జస్ట్ ఇప్పుడే ఆగింది. ఇంత స్నో వల్ల మేము బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఈ వ్యూ అంతా మనకు స్టే దగ్గరే, ఏ పర్లేదు బయటికి వెళ్ళలేకపోయినాం అనే ఫీలింగ్ కంటే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి హట్టు మీద అసలు కొంచెం కూడా కదలలేదు, బ్లాక్ అట్లే ఉంది స్నో.
అందుకే చెయ్యాలి, అతి చేయకూడదు. ఇక్కడైతే చూసారా వెహికల్స్ అన్ని వెళ్ళిన తర్వాత ఇలా అవుతుందంట. ఇది చాలా స్లిప్పరీగా ఉంది. ఇప్పటికే మేము 2-3 టైమ్స్ మిస్ అయ్యాము, స్కిడ్ అవుతుండే. దీన్ని బ్లాక్ ఐస్ అంటారంట, ఇప్పుడే అనిల్ చెప్తున్నాడు. సో కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటివి ఉన్న చోట. మేము ల్యాండ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూస్గా స్నోఫాల్ ఉన్నింది. సో రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి అనమాట. వెహికల్స్ ఎక్కడ దేనికి అలో లేదు. అంటే అవి స్కిడ్ అవుతాయి కదా, ఈవెన్ చైన్ వెహికల్స్ కూడా అలో లేదనమాట. వన్స్ స్నోఫాల్ స్టాప్ అయ్యాక గవర్నమెంట్ వెహికల్స్ వచ్చి రోడ్స్ మీద స్నో క్లియర్ చేసిన తర్వాతే అలో చేస్తారంట. దీనివల్ల మేము సెకండ్ డే ఉన్న సోన్మార్గ్కి వెళ్ళలేకపోయాము. ఒక ప్లేస్ అయితే మాకు మిస్ అయిపోయినట్టే, బట్ ఎక్కడ మాకైతే కొంచెం కూడా డిసప్పాయింటింగ్ అయితే అనిపించలేదు. ఎందుకో ఫస్ట్ టైం స్నో చూడడం వల్ల లేకపోతే ఇక్కడ ఇంత బాగుండడం వల్ల ఆ ప్లేస్ తెలియదు, కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడే ఉన్నాము. ఇందాక వీడియోలో ఏదో రీల్ చేద్దామని ట్రై చేసి లాస్ట్కి మ్యూజిక్ ఆన్ చేసుకోలేదన్నమాట. ఎంత కామెడీగా వచ్చిందో బ్లూపర్. సో ఇంకలా శ్రీనగర్ రోడ్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎవ్వరికి ఏం తెలీదు, ఊరికే చూద్దాం ఎలా ఉంటుంది సిటీ. యాక్చువల్గా మన ప్యాకేజ్లో ఈ ప్లాన్ అలా అనుకుంటే మనం లోకల్గా పెద్ద ఏం ఎక్స్ప్లోర్ చేయలేమేమో అనిపించింది. ఈరోజు మాకు ఏం లేకపోవడం వల్ల ఇలా నడుచుకుంటూ శ్రీనగర్ సిటీ అంతా బాగా చూసామన్నమాట. అప్పటికి మెయిన్ రోడ్స్ అయితే కొంచెం క్లీన్ చేశారు, బట్ మళ్ళీ మెల్లగా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. అలా వెళ్తుంటే మాకు మున్సిపల్ పార్క్ కనిపించింది అనమాట. మొత్తం స్నోతో నిండిపోయింది. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. మన సైడు వర్షం పడితేనే పిల్లల్ని బయటకు పంపించారు. ఇక్కడ చూడండి ఎంత బాగా పిల్లలు ఆడుకుంటున్నారు స్నోలో. ఇక్కడ చూడండి అసలు ఇది మున్సిపల్ పార్క్ అంట, మొత్తం నిండిపోయింది స్నోతో. నిజంగా చూడడానికి అయితే మంచి వండర్ ల్యాండ్ ఫీలింగ్ వస్తుంది. పిల్లలంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు చూడండి ఎంత క్రియేటివ్గా టఫ్ని కూడా వాడి ఐస్ని ఎలా చేశారో. మనకు బాగా స్టూల్ లాగా పనికొస్తుంది. మేబీ వీళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చింటారేమో ఈ స్నోకి. ఆల్మోస్ట్ మాకైతే అన్ని షాప్స్ క్లోజే అనిపించాయి. లంచ్ బయట చేద్దామని అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎక్కడా కనిపించలేదు రెస్టారెంట్స్ అలా. సో అలా వెళ్తూనే ఉన్నాము. ఫైనల్లీ ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇదైతే మెరైన్ డైన్ రెస్టారెంట్. సో మొత్తం ఈ మెరైన్ థీమ్లోనే ఉందన్నమాట. పైన చూసారా టోటల్ అక్వేరియం లాగా మొత్తం రెస్టారెంట్ అంతా అదే థీమ్లోనే ఉండింది. ఈవెన్ ఆ సీటింగ్ కూడా చూసారా బోట్ షేప్ అనమాట. మనకు బిల్ ఇచ్చేది కూడా చిన్న బోట్ లాగా, అది ఓపెన్ చేస్తే అందులో బిల్ ఉంది. లంచ్ అయ్యాక లోకల్ ఆటోలో రిసార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది మొత్తం ఎలా కవర్ చేశారు ఆటో మొత్తం, మనకి చలి పెట్టకుండా. సో లంచ్ తర్వాత రూమ్కి వెళ్ళి వచ్చే ప్రెస్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ అలా కాఫీ తాగుదామని బయటకు వచ్చాము. చూస్తూ ఉంటే ఒక కేఫ్ ఓపెన్లా కనిపించింది. చూసారా ఎక్కడ చూసినా స్నో అండి. ఫస్ట్ 2 డేస్లోనే మాకు కావాల్సినంత స్నో చూసేసాం.
ఆ చలికి మనం బయట నుంచి లోపలికి వెళ్తే అది రెస్టారెంట్ అయినా రూమ్ అయినా ఆ హీటర్స్ వేసి ఉంటారు కదా, అసలు ఎంత మంచిగా వామ్గా అనిపిస్తుందో. అందులో ఆ వేడి వేడి కాఫీ, అబ్బా ఆ ఫీలింగే వేరు. అండ్ అక్కడే మా యానివర్సరీ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. సో మా నెక్స్ట్ డేస్ మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏ ప్లేసెస్కి వెళ్ళాం, ఫుల్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హారిక స్టోరీస్.